ఎందుకు ఆదివారం విశ్రాంతి దినం చేస్తున్నామంటే యేసు పునరుద్ధానుడైన దినము మనందరికీ తెలుసు. లేదా మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి వచనం చూస్తే యేసుక్రీస్తు ఏ రోజు లేచాడు సమాధిలో నుండి? ఆదివారం లేచాడు. ఆదివారం అంటే పునరుద్ధాన దినం. అది పునరుద్ధాన దినము కనుక అది ఒక అర్హత. ఇక రెండవ అర్హత ఏమిటో చూద్దాం విశ్రాంతి దినానికి ఆదివారం చేయడానికి. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం మొదటి వచనం. పెంతెకొస్తు పండుగ దినమును వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉన్నారు. ఎందుకంటే పెంతెకొస్తు పండుగ ఏ రోజు వస్తుందంటే ఆదివారమే వస్తుంది. పెంతెకొస్తు పండుగ ఎప్పుడు వస్తుందమ్మా? ఆదివారమే వస్తుంది. దీనికన్నా ముందు వారు ఎక్కడున్నారో చూద్దాం. 1వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. అప్పుడు వారు ఒలీవల వనబడబడిన కొండ నుండి యెరూషలేముకు తిరిగి వెళ్ళారు. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవగలిగినంత సమీపంలో ఉంది. ఎందుకు నడవగలిగినంత సమీపంలో అంటే ఎక్కువ దూరాలు ప్రయాణం చేయకూడదు, నడవకూడదు కూడా. నడవగలిగినంత దూరంలోనే చర్చికి వెళ్ళాలి వాళ్ళు. ఇప్పుడు వారందరూ విశ్రాంతి దినమున ఎక్కడికి చేరుకున్నారట? ఉన్నది వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండు మేడ గదిలోకి ఎక్కిపోయారు. అంటే వీళ్ళందరూ శనివారం నాడు ఎక్కడికి వెళ్ళారు? ఒక మేడ గదిలోకి వెళ్ళారు. ఆ మేడ గదిలో ఉండగానే ఇదిగో విశ్రాంతి దినం గడిచిన తర్వాత 2వ అధ్యాయం మొదటి వచనం పెంతెకొస్తు పండుగ వచ్చిన రోజున ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకు వచ్చిన రోజు. ఒకటి యేసుక్రీస్తు వారు పునరుద్ధానమైన దినం ఆదివారం. పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో శిష్యులకు చెప్పాడు, యేసుప్రభు మీరు యెరూషలేములో పరిశుద్ధాత్మ వచ్చేంత వరకు కనిపెట్టండి, మీరు ఎక్కడికి వెళ్ళకండి అని చెప్పి ఇదిగో పెంతెకొస్తు దినము ఆదివారం నాడిన ప్రభు యొక్క పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి దిగినట్టుగా మనం చూస్తాము. అంతేకాదు అదే రోజు సంఘముగా కట్టబడడానికి 3000 మంది ఆ రోజు బాప్తిసము తీసుకున్నారు. ఇది 2వ కారణం. ఇక 3వ కారణం అపోస్తలుల కార్యము 20వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అన్నాడు. ఏ రోజట? ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అంటే కూడుకున్నారంటే అర్థం ఏంటి? బాతకాని చెప్పుకోవడానికి కూడుకున్నారంటారా? లేకపోతే దేవుణ్ణి ఆరాధించడానికి కూడుకున్నారంటారా? దేవుణ్ణి ఆరాధించడానికే కూడుకున్నారు కనుక ఆదివారమున వారు కూడుకున్నారు.